ఫ్రెండ్స్ నా పేరు గోపి మీరు చూస్తుంది ఎక్స్పీరియన్స్ తెలుగు. సో మీకు ఆల్రెడీ తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. బ్యాచ్ వీడియో వచ్చి ఓన్ బ్యాచ్ గురించి అనమాట. సో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే మన పిల్ల ఇప్పుడు బుక్ చేసాం, ఎంత అడ్వాన్స్ కొట్టాం, ఇప్పుడు దాకా మనం పిల్ల ఏ రేట్ మీద పడింది, సో ఇవన్నీ కొద్దిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సో మనం ఎన్ని పిల్లలు బుక్ చేసాం ఇదనమాట వీడియో వచ్చి. సో ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మన పిల్లలు వచ్చి యాక్చువల్లీ సోమవారం పెట్టాను నేను ఒక పోస్ట్ అనమాట మన ఛానల్లో. సో అప్పుడు 63 రూపాయలు అయితే ఉంది. సో అప్పుడు మనం అడ్వాన్స్ పంపించాం అనమాట. పిల్ల 63 రూపాయలు ఉన్న అడ్వాన్స్ పంపించాం. కానీ సోమవారం లక్ష్మీవారం మాత్రమే ఓన్ పిల్లలకి మనకి రేట్ అనేది తెలుస్తుంది. మనం అనుకున్న పిల్ల అనమాట. మనం ఒక పిల్ల అయితే అనుకున్నాము, పట్టి మా ఫ్రెండ్ అయితే 4 బ్యాచ్లు దించాడు అదే పిల్ల. సో నాకు కూడా ఆ పిల్ల కావాలనేసి నేను ముందే అడ్వాన్స్ పంపించాను అనమాట. అప్పుడైతే నేను 2 lakhs పంపించాను. 2 lakhs పంపిస్తే ఇప్పుడు మనకి నిన్న లక్ష్మీవారం అనమాట. సో నిన్న రేట్ తెలుస్తుంది. నిన్న నేను యాక్చువల్లీ మీకు ఆల్రెడీ పోస్ట్లో పెట్టాను, సేమ్ రేటే ఉందన్నమాట. సో ఏ రేట్ ఉన్నా మనం ఇంకా ఆగేది లేదు కాబట్టి మనకైతే ఈ మధ్యలో మేబీ సాటర్డే కానీ సండే కానీ పిల్లలు అయితే వస్తాయి అనమాట. సో మనమైతే సర్లే అనేసి ఓకే చేస్తాను. సో అడ్వాన్స్ ఆల్రెడీ 2 lakhs పంపించాను. సో నిన్న ఒక 1 lakh పంపించాను. టోటల్గా మన రేట్ వచ్చి పిల్ల రేట్ వచ్చి 63 రూపాయలు అనమాట. సో 63 రూపాయల మీద మనం యాక్చువల్లీ 5300 పిల్లలు అయితే బుక్ చేసాం అన్నమాట. ఇదే విషయం అనమాట. సో 5300కి గాను ఇంకా రిమైండింగ్ ఎంత మొత్తం టోటల్ వచ్చి 5300 పిల్లలకి 63 రూపాయల చొప్పున అయితే 3,33,900 అయితే అయిందనమాట. ఇదనమాట మన పేమెంట్. ఇది ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. మనం ఓన్గా ఎంత వేస్తే ఎంత అవుద్దో ఏంటనేది చాలామంది తెలియదు అనమాట. సో మన వీడియోస్ ఇక్కడ నుండి ఫాలో అయ్యి ప్రతిదీ కూడా మీకు క్లారిటీగా ఎంత బ్యాచ్కి ఎంత వేయాలని చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు. ఓన్గా ఎంత వేస్తే అన్న 5,000 బ్యాచ్కి ఎంత అవుద్ది అనేది నేను రఫ్గా చాలా వీడియోస్ చేశాను. సో ఆ వీడియోస్ చూడండి. దాని తర్వాత వచ్చి మనం ఇక్కడ నుండి ప్రతిదీ చెప్తూ ఉంటాను అన్నమాట. సో ఇప్పుడైతే వీడియోస్ చూడడానికి ఏంటంటే ప్రతిదీ కూడా ఇక్కడ నుండి ఓన్ బ్యాచ్ చేస్తున్నాం కదా, ప్రతిదీ మీ ఖర్చుతో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదనమాట. సో ఇప్పుడు దాకైతే మనం ఈ బడ్జెట్ అయితే పెట్టాం. ఇంకా మనం ఏంటంటే ఆ సమ్మర్ బ్యాచ్ కాబట్టి మనం ప్రతి షర్ట్లకి కూడా మనం వేసుకున్నది ప్రెజెంట్ 4 షర్ట్లకి వేసుకుని 4 షర్ట్లకి కూడా నేనైతే గడ్డి అయితే నీట్గా వేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనం కంపెనీకి చేసేటప్పుడే చాలా కేరింగ్గా చూసుకుంటాం పిల్లల్ని. అలాంటిది లక్షలు పెట్టుబడి పెట్టి ఓన్గా వేస్తున్నాం కాబట్టి సో ఇంకా నీట్గా మనం చూసుకోవాలన్నమాట. ఇదనమాట విషయం అయితే. ఎందుకంటే ఎంత నీట్గా చూసుకుంటే మనకు ప్రతి కోడి దగ్గర కూడా చచ్చిపోయిన ప్రతి కోడి దగ్గర కూడా మన డబ్బులు అయితే నష్టపోతూ ఉంటాం అనమాట. ఇదనమాట విషయం. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి మనకి సమ్మర్ బ్యాచ్లో ఎట్టి పరిస్థితుల్లో ఏ కంపెనీకి ఉన్నా ఓన్గా ఉన్నా సమ్మర్లో మనమైతే గడ్డి అయితే కంపల్సరీ వేయాలి కాబట్టి మనమైతే ఈ ఉన్న పనులన్నీ చేసుకున్నాం. మనకు పిల్లలు ఎప్పుడు వస్తాయి అనేది డౌట్ అనమాట. సో పిల్లలంటే ఇప్పుడు యాక్చువల్లీ మనము నిన్న ఓకే చేసాం కాబట్టి ఈరోజు నైట్ బయలుదేరి రేపైనా రావచ్చు, లేదంటే ఎల్లుండైనా రావచ్చు అనమాట. అంటే శనివారం ఆదివారంలో ఈ రెండు రోజుల్లో వస్తుందని చెప్పారనమాట. మనమైతే ప్రెజెంట్ సొంతంగా కాబట్టి తగ్గించేస్తున్నాం. ఈ 18,000 స్క్వేర్ ఫీట్ కదా ఎందుకంటే ఒక పిల్లలు వేస్తున్నాం మీకు డౌట్ రావచ్చు. బడ్జెట్ అనమాట. సో మన బడ్జెట్ అంత లేదు కాబట్టి సొంతంగా వేసుకునేటప్పుడు తక్కువ వేసుకోవడం బెస్ట్ అనమాట. ఎందుకంటే అది కాక మనము ఫస్ట్ టైం ఓన్గా వేస్తున్నాం, కంపెనీని తప్పి ఓన్గా వేస్తున్నాం. సో ఓన్గా వేసిన బ్యాచ్ ఏదైనా సరే మనము తగ్గించి వేసుకొని దానిలో కొద్దిగా అనుభవం సంపాదించిన తర్వాత అప్పుడు మనము పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే అనమాట. సో ఈ పిల్లలకి మనము పెట్టుబడి ఏంటంటే ఇప్పుడు మెడిసిన్ కాస్ట్ ఇవన్నీ కూడా తెచ్చుకోవాలి. సో ఇదనమాట విషయం వచ్చి. సో ఇప్పుడైతే మనకు చాలామంది కామెంట్స్లో అడిగింది అయితే మన ఫామ్ మొత్తం స్క్వేర్ ఫీట్ అడుగుతున్నారు. సో ఫామ్ వచ్చి మొత్తం వచ్చి 18,000 స్క్వేర్ ఫీట్ అనమాట. మనకు లాస్ట్ టైం ఎక్కువ పిల్లలు ఇచ్చింది అయితే మటుకు, సో మనకు సరిపోయిన పిల్లలు ఇచ్చింది అయితే మటుకు 16,500 అయితే ఇచ్చారనమాట. సో దాని తర్వాత మళ్ళీ లాస్ట్ టైం వేరే దానికి వెళ్ళినప్పుడు మనకు 15,500కి అయితే ఇచ్చారు. సో ఇలా ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం ఓన్గా వేస్తున్నాం కాబట్టి మనకి నచ్చినన్ని షర్ట్లు వేసుకొని వర్క్ చేద్దాం అనేసి అయితే ఫిక్స్ అయ్యానమాట. ఇదే విషయం అయితే మాట. ఇప్పుడు వచ్చి మనం గడ్డి వేసింది. సో అలాగే క్లీనింగ్లు కూడా ఇప్పుడు మనకి షర్ట్లన్నీ నీట్ క్లీనింగ్లు గట్రా అయిపోయినాయి. ఇప్పుడు అవి మీకు చూపిస్తాం చూడండి. సో మనం ఇక్కడ నుండి 4 షర్ట్లు కూడా ఫుల్గా గడ్డి వేసుకున్నాం. ఎందుకంటే అటు పక్క సెట్లు కూడా లేవు. ఆ సెట్లు లేకపోవడంతో మనం అయితే ఓన్ బ్యాచ్ కాబట్టి కొద్దిగా మనకి ఇబ్బంది అవుద్ది కాబట్టి సో దానివల్ల ఏంటంటే మనం గడ్డి అయితే ఎక్కువ వేసుకున్నాం. మొత్తం ఈ 4 షర్ట్లకి వేసుకున్నాం. అటు పక్క అయితే చెట్లు ఉన్నాయి, ఇంకా అటు మనం పిల్లలు దించట్లేదు కాబట్టి ఇది సగం దించుతున్నాం కాబట్టి సో ఇదనమాట విషయం. ఇంకా మనము చూసారు కదా, ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మనం.